క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయం ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా స్తుతులు చెల్లిస్తున్నారండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోలోనికి పెడదామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. క్లాస్ అంతట్లో నేను నడిపించిన నాయన, వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడేలాగా దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. అంశం పాట పేరు ఏంటంటే, నీవు ఎవరికి భయపడాలో తెలుసా? నీవు ఎవరికి భయపడాలో తెలుసా? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భయపడాలి. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? గ్రంథం చెబుతున్న విషయం. ఎవరికి భయపడాలి అని అంటే దేవునికి భయపడాలి. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటి అంటే, ఆయన మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ. అంటే మనిషి ఎవరికి భయపడతారు? మనిషికి భయపడతారు. ఎవరికి భయపడరు? దేవునికి భయపడరు. అందుకని ఇక్కడ చెబుతున్నారు, నీ దేహాన్ని చంపే వారికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కానీ అన్ని సందర్భాల్లో ఎవరికి భయపడతారు అని అంటే, మనిషి పోషించే ఆయన కాదు, దేవుడు పోషించేది, దేవుడు కాపాడేది, దేవుడు రక్షించేది, ఆయనకు మాత్రం భయపడదు. ఇక్కడ చెబుతున్న గ్రంథంలో చెబుతున్న విషయం ఏంటంటే, దేహమును చంపే వారికి కాదు నువ్వు భయపడాల్సింది. నువ్వు ఎవరికి భయపడాలి అని అంటే దేవునికి భయపడాలి. కానీ ఈ రోజున మనిషికే భయపడతాను కానీ దేవునికి భయపడదు. ఏదైనా ఒక వృత్తి కలిగి ఉన్నప్పుడు ఆ వృత్తిలోని ఆ మనిషి అంటే భయం. ఇప్పుడు ఆ పొలం పనులకు వెళ్ళేవారు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎవరైనప్పటికీ ఎవరో పిలుస్తారు పనికి. అక్కడకు వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? వాళ్ళు ఎన్ని గంటలకు రమ్మంటారు? 9ంటికి రండి అనేది. 9ంటికి ఎక్కడ ఉండాలి? చేనులో పొలంలో వాడు పిలిచిన పనికి వెళ్ళాలి. అలా కాకుండా నేను ఎన్ని గంటలకు వెళ్తాను? 10 గంటలకే 11 గంటలకే వెళ్తానంటే రానిస్తారండి? రానివ్వరు. ఇప్పుడు అదే విషయం దేవుని యొద్దకు వచ్చే విషయంలో చూడండి. ఏ సమయానికి ఇప్పుడు అలా వెళితే ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడుతున్నట్టు? మనిషికి భయపడుతున్నాడు.
అంటే అక్కడికి సమయానికి వెళ్ళకపోతే పనికి కానీ, లేకపోతే జాబుకి కానీ, దేనికైనా, ఇంకా జాబ్ అంటే అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. వెళ్ళకపోతే ఏమంటారు? తిడతారు. లేకపోతే వద్దంటారు. మరలా ఈసారి వద్దంటారు. కరెక్ట్ సమయానికి ఏం చేస్తారు? అసలు మామూలు కాదు, పరుగున పెడతారు. ఒక సందర్భం ఏంటంటే లోకంలో జరిగే విషయాలన్నీ ఇవన్నీ కూడా లోకంలో పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు చూడండి, వ్యాను 8 గంటలకి అలా వచ్చి అలా ఆపి వెంటనే వెళ్ళిపోయింది. పోనీలే అక్కడ బయలుదేరలేదంట, కొంచెంసేపు ఆగమన్నారు అని ఒక 20 నిమిషాలు, ఒక అర్ధ గంట అక్కడ ఆగిద్దండి, ఆగదు, రెండే పోయి. కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి దేవుడు మాత్రం ఏం చేయాలి? ఎంతసేపు అయినా కానీ ఆగాలి. ఇదే సందర్భం ఇప్పటి నుంచి కాదండి, పాత నిబంధన కానించి కూడా, పాత నిబంధనలోని గ్రంథంలో దేవుడు ప్రజలను కాపాడుతూ వస్తూ ఉంటే, ఆ ప్రజలు ఏం చేస్తూ ఏమడుగుతూ వచ్చారనంటే, ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుడేమో నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మీకు రాజును, మీకు నేను అన్నీ ఇస్తాను అని అంటే, కాదు, నాకు కావాల్సింది, మాకు కావాల్సింది మీరు కాదు, మాకు ఎవరు కావాలి? మమ్ములను ఏరుటకు ఎవరు కావాలి? దేవుడు వద్దంట. ఎవరు కావాలండి? మనిషి. మాకు ఒక మనిషి కావాలి, ఒక మనిషి కావాలి అని అంటే దేవుడు చాలా బాధపడ్డాడు. బాధపడి సర్లే నన్ను విసర్జించారు, నన్ను వద్దన్నారు కాబట్టి, సరే వాళ్ళకి రాజుగా మనిషే కావాలి కాబట్టి ఆ మనిషినే నియమిస్తానని దేవుడు ఎవరు నియమించిండు? సౌలుని. అది వరకు దేవుడే నేను చూసుకుంటానంటే, కాదు మాకు మనిషి కావాలి అన్నారు. అయితే ఇక నుంచి నేను ఈ మందిరాల కానీ, గుడారాల కానీ, వీటిలో నేను వండను అని దేవుడు చెప్పేసి రాజుని చేశారు. రాజుని, సౌలు గారిని రాజుని చేసి, సౌలు దేవుడు చెప్పినట్టు విన్నాడా అని అంటే ఆయన వినలేదు. తర్వాత అలా వస్తున్న సందర్భంలో ఆ తర్వాత ఎంతమంది వచ్చినా, ఎవరో దేవుడు మనిషిని కన్నా పూర్తి వదిలేస్తే మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. అసలు మనిషి తట్టుకోలేడనమాట. దేవుడు గల వదిలేస్తే ఆ మనిషి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. సౌలు పరిస్థితి అలాగే జరిగింది. ఏం జరిగిందండి? దేవుడు ఎప్పుడూ కూడా ఒక మనిషిని వదిలేయడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తుతో వారిని నువ్వు ఎన్ని అన్నా కానీ ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయనే రాకపోతే వచ్చేది ఎవరండి వచ్చేది? దెయ్యం, దురాత్మ. ఆ తర్వాత పరిస్థితి మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. ఒక మాటలాడే మాట విషయాల్లో, ప్రతి ఒక్క విషయాల్లో దేవుడే గల ఒక మనిషితో లేకపోతే, దెయ్యం గల ఒక మనిషితో ఉంటే, దేవుడు ఉంటే నెమ్మది, దేవుడు ఉంటే సంతోషం, దేవుడు ఉంటే నువ్వు కంట్రోల్. దేవుడే లేకపోతే కంట్రోల్ నీకు ఉండదు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే
ఎవరి నుంచి? సౌలులో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో ఎవరు వచ్చారు? దురాత్మ. దురాత్మ రాగానే సౌలు పరిస్థితి ఏంటి? సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉందా? లేదు. సంతోషం లేదు, ఆనందం లేదు. చూసారండి? అందుకనే ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క జీవితంలో కూడా ఎవరిలో ఎవరు ఉండాలి అని అంటే దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి అని అంటే దేవుని మాట వినాలి, దేవునికి భయపడాలి. నువ్వు ఎవరికి భయపడాలి అని అంటే దేవునికి భయపడాలి. ఈ మనుషులందరూ ప్రతి ఒక్కరూ కూడా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనిషికి భయపడుతున్నారు కాబట్టి ఇక్కడ రాపించారు, మీరు దేహమును చంపు వారికి భయపడవద్దు. ఇది ఇక్కడ వరకు ఒకటైంది. రెండో విషయం ఆ వచనాల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనుషుల గురించి చెప్పారా? ఎవరికి భయపడతారంట? మనిషి ఎవరికి భయపడతారు? మనిషికి భయపడతారు. కాబట్టి మనుషులకు భయపడొద్దు అని చెబుతూ ఆ వచనంలోనే కింద ఏమని చెప్తున్నారు అంటే, చూడండి ఏమని చెప్తున్నారు? 28వ వచనంలో, ఏమని చెప్తున్నారు? ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆత్మ. భూమి మీద ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఆత్మ చెబుతున్న మాట వింటే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి చేరతారు. ఆత్మ చెప్పిన మాట వినకపోతే ఆత్మను దేహమును రెండింటినీ కలిపి ఎక్కడ పడేస్తావు? నరకంలో పడేస్తారని చెప్తాను. అంటే నువ్వు ఎవరికి భయపడాలి అని అంటే దేవునికి నీవు భయపడాలి. ఇంకా సందర్భం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి చూడడానికి చాలా విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. నువ్వు ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఆరాధన మానేయవు, కోడికలు మానేయవు, మీటింగ్స్ మానేయవు, క్లాసులు మానేయవు, ఏమి మానేయవు. నీకు దేవుడు అంటే భయం లేదు కాబట్టి ఈ రోజున ఇలా మానేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి, ప్రతి ఒక్కరిని కాపాడేది, రక్షించేది, పోషించేది దేవుడు. ఆయనకే ప్రతి ఒక్కరూ కూడా భయపడాలి. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి. ఇప్పుడు మన మధ్య అనిత సిస్టర్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ పొందాలి. పాట పాడమంటారా? మాట్లాడతారు. పాట పాడతారు. ఎవరైనా